ఇప్పుడు ఈ వీడియోలో మనం ఈ డిజిటల్ యాంప్లిఫైర్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దామండి. ప్రీవియస్ వీడియోలో మనం మాన్యువల్ 5.2 యాంప్లిఫైర్ అయితే చూసాం కదా, దాన్ని మనం ఇట్లా డిజిటల్ యాంప్ కిందకి కన్వర్ట్ చేసాము. జనరల్గా ఏంటంటే మన వీడియోస్ అనేది కొద్దిగా లెంతీ అవుతున్నాయి, ఏమనుకోకండి. ఎందుకంటే మన ఎక్స్ప్లెనేషన్ కూడా అంత ఉంటుంది. ఎక్స్ట్రా ఐటమ్స్ మనం ఏమైతే వేసామో, ఆడియో బోర్డ్స్ కానీ ఇంకా ప్రోలాజిక్ బోర్డ్ కానీ ఏమేమైతే ఎక్స్ట్రా వేసామో నేను మీకు డీటెయిల్గా చూపిస్తాను. ఇది VU మీటర్ అండి. ఇది వచ్చేసి మన జెమ్టెక్ రిమోట్ కిట్ అండి. ఇది మెయిన్ యూనిట్ అనమాట. మెయిన్ కంట్రోలింగ్ అంతా ఇక్కడ నుంచే అవుతుంది. గెయినర్ బోర్డ్ అయితే పెట్టండి అని చెప్తే నేను సబ్వూఫర్ గెయినర్ బోర్డ్ కూడా ఒకటి పెట్టాను. ఇప్పుడు ఇక్కడ ప్రొటెక్షన్ బోర్డ్ అయితే మనం ఇచ్చాను, చూసారు కదా. 6 ఛానల్ ప్రొటెక్షన్ బోర్డ్ అండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విక్రమ్ ఆడియో పాల్వంచ. మన ప్రీవియస్ వీడియోలో చూసినట్టయితే మనం ఓల్డ్ యాంప్లిఫైర్ అయితే నేను మీకు చూపించాను. ఇప్పుడు దాని నుంచి మనం ఈ డిజిటల్ యాంప్లిఫైర్కి అప్డేట్ చేసింది ఈ ప్రాసెస్ అనేది నేను మీకు చూపిస్తాను. ప్లస్ ఒకసారి ఇంటర్నల్గా దీన్ని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఏదైతే మనం మార్చాము, ఏదైతే ఏమేమి బోర్డ్స్ అయితే వేసాము, అసలు ఈ యాంప్లిఫైర్ అనేది ఎట్లా అప్డేట్ చేసామనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. మన వీడియోస్ అన్నిటినీ లైక్ చేస్తున్న వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ అండి. అలాగే మన ఫ్యూచర్లో ఇన్ఫర్మేషనల్ వీడియోస్ ఇంకా నేను తీసుకొస్తూ ఉంటాను మీకు. యాంప్లిఫైర్ అనే కాదు, బాక్సెస్ గురించి కూడా. ప్రజెంట్ అయితే ఈ వీడియోలో మనం ఈ యాంప్లిఫైర్ని ఎలా అయితే అప్డేట్ చేసామో దగ్గర నుంచి చూపిస్తాను. ఒకసారి రండి. ఇప్పుడు ఈ వీడియోలో మనం ఈ డిజిటల్ యాంప్లిఫైర్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దామండి. మన ప్రీవియస్ యాంప్లిఫైర్ని మనం ఇట్లా డిజిటల్ యాంప్లిఫైర్గా అప్డేట్ చేసాము. ఇప్పుడు ఇందులో మనం కొన్ని కాంపోనెంట్స్ అంటే కొన్ని బోర్డ్స్ అయితే మనం అప్డేట్ చేసాము. ప్లస్ దీన్ని రిమోట్ కిట్ కిందకి అయితే కన్వర్ట్ చేసాము. ఒకసారి నేను మీకు ఈ యాంప్లిఫైర్లో మనం ఏమేమైతే మార్చామో ప్లస్ ఈ యాంప్లిఫైర్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇందులో ఇస్తాను. ఈ యాంప్లిఫైర్ టోటల్ క్యాబినెట్ అయితే చేంజ్ చేసామండి. ఇప్పుడు మనం ఈ యాంప్లిఫైర్లో ఫ్రంట్ సైడ్ చూద్దాం ఫ్రెండ్స్. ఒకసారి ఫ్రంట్ సైడ్ మనం ఎట్లా దీని లుక్ అయితే ఇచ్చామో ఒకసారి చూడండి. ఇప్పుడు ఇందులో మనకి ఫ్రంట్ సైడ్ వచ్చేసి జనరల్గా నేను ఏమి ఇచ్చానంటే సబ్వూఫర్ కంట్రోల్ ఉంది స్టార్టింగ్. ఈ కింద వచ్చేసి పెన్ డ్రైవ్. ఓకేనా, ఇది పెన్ డ్రైవ్ మనం ఈ USB పెన్ డ్రైవ్స్ ఇవన్నీ పెట్టేసుకోవచ్చు డైరెక్ట్గా పాటలు వినాలనుకుంటే.
ఇప్పుడు ఈ రిమోట్ కిట్లో వచ్చే స్పెషాలిటీ ఏంటంటే ఇన్బిల్ట్ మనకి బ్లూటూత్ ఎఫ్ఎం ఉంటుంది, ఓకేనా. బ్లూటూత్ ఎఫ్ఎం కూడా ఇన్బిల్ట్ ఉంటుంది, ప్లస్ యూఎస్బీ కూడా. ఇప్పుడు యూఎస్బీ ఆప్షన్ ఉంది, ఇది రిమోట్ కిట్తోనే ఉంటుంది. ప్రీవియస్గా మనం ఏం చేసేవాళ్ళం అంటే జనరల్గా వేరే రిమోట్ కిట్ ఎలా ఉండేది, దీని ముందు వర్షన్స్ ఇది సపరేట్గా వేసేవాళ్ళము, ప్లస్ బ్లూటూత్ ప్యానల్ కూడా సపరేట్ వేయాల్సి వచ్చేది, ఓకేనా. ఈ రిమోట్ కిట్ స్పెషాలిటీ అయితే ఇది. ఈ రిమోట్ కిట్ అయితే వీళ్ళకి వేసాము సపరేట్గా వేరే బోర్డ్స్ వేయకుండా. ప్లస్ ఇక్కడ వచ్చేసి ఇది వియూ మీటర్ అండి. అంటే జనరల్గా మన పాత యాంప్లిఫైర్స్లో మనం జనరల్గా ఇట్లాంటి వియూ మీటర్స్ చూసేవాళ్ళం, అది పాత వాళ్ళకి బాగా తెలుసు అండి. ప్లస్ ఇది చూడడానికి కూడా బాగుంటుంది, ఇలాంటిది కస్టమర్ అడిగారు. ప్లస్ ఇందులో కూడా 2 క్వాలిటీ ఉంటాయి ఫ్రెండ్స్. జనరల్గా ఎస్ఎండి ఒకటి ఉంటుంది, అది కాకుండా ఎల్ఈడితో ఇది వస్తుంది. నాకైతే ఇది బాగా పర్సనల్గా నాకు ఇది బాగా నచ్చుతుంది, అందుకే ఇది వేసాను. నేను ఎస్ఎండి అయితే ప్రిఫర్ చేయను, జనరల్గా ఇది నాకు నచ్చుతుంది, ఓకేనా. ఇది మనకి ఏంటంటే పాటకి తగ్గట్టు స్టీరియో ఇన్పుట్కి తగ్గట్టు మనకి సపరేట్గా కొట్టుకుంది. ప్లస్ ఇందులో కూడా మోడ్స్ ఉంటాయి, ఇదనే కాదు. నేను మీకు ఒకసారి ఇట్లనే లైన్లో ఉండి నేను మీకు జనరల్గా ఇప్పుడు వీడియోలోనే మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇదొక మోడు, ఇప్పుడు ఇక్కడ వెనక బటన్ ఇస్తాడు, ఇప్పుడు ఇదొక మోడు మనకి, అలాగే ఇదొక మోడు, అలా మోడ్స్ అనేటివి ఉంటాయి మనకి. ఇది జనరల్గా ఏంటంటే సపరేట్గా ఎల్ఈడీస్ ఇలా మన ప్రీవియస్ మోడ్కి అయితే ఇది ఇందాక ఉన్న మోడు, ఓకేనా. ఇలా మనకి ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ మోడ్స్ అయితే ఇందులో ఉన్నాయి, ఓకే. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకి ఇది మాస్టర్ కంట్రోల్ అండి, ఓకే. మాస్టర్ కంట్రోల్ ద్వారా మనకి ఏంటంటే ఇది కంట్రోల్ జనరల్గా మన వాల్యూమ్ కంట్రోల్స్ లాగా కంటిన్యూగా, అంటే ఒక స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ అనేది ఉండదు, ఈ కంట్రోల్కి తిరుగుతూనే ఉంటుంది, ఇన్ఫినిట్ అనమాట ఇది. దీని ద్వారా ఏంటంటే మనకి ఇప్పుడు డిస్ప్లేలో మీరు చూస్తున్నారుగా నేను తిప్పుతుంటే వాల్యూమ్ పెరగడం తగ్గడం అవుతుంది. వీటిని ఏమంటారు అంటే రోటరీ ఎన్కోడర్స్ అంటారండి, ఓకేనా. వీటిని ఇందులో రోటరీ ఎన్కోడర్స్ అని పిలుస్తారు జనరల్గా. దీన్ని వాల్యూమ్ కంట్రోల్ అంటే ఎవరు ఇవ్వరు, రోటరీ ఎన్కోడర్స్ అంటే తెలుస్తుంది, ఓకేనా. ఇప్పుడు దీని ద్వారానే మనం ఇందులో రిమోట్ కిట్లో మోడ్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకసారి చూడండి డిస్ప్లేలో ఇలా ఇన్పుట్ వాల్యూమ్స్, బేస్ టేబుల్, అవసరమైతే ఛానల్స్ ఇండివిజువల్గా మనం సెలెక్ట్ చేసుకొని దీని ద్వారా చేసేసుకోవచ్చు. ఒకవేళ రిమోట్ ప్రాబ్లం వచ్చినా దీని ద్వారా మనం చేసేసుకోవచ్చు, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ పవర్ బటన్ అండి. పవర్ బటన్ టోటల్గా మనకి యాంప్లిఫైర్కి ఆన్ ఆఫ్కి ఈ పవర్ బటన్ అది టోటల్గా. ఇప్పుడు నేను మీకు దీని బ్యాక్ సైడ్గా చూపించి తర్వాత ఇంటర్నల్ సైడ్ అయితే నేను మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడు నేను ఈ క్యాబినెట్ అయితే తీసేస్తున్నాను ఫ్రెండ్స్, ఇది మనకి కొద్దిగా డిస్కంఫర్ట్గా ఉంది, ఓకేనా. ఇప్పుడు ఇందులో వచ్చేసి మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి స్పీకర్ సాకెట్స్ ఇచ్చామండి, 6 ఛానల్ స్పీకర్ సాకెట్స్ ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఫ్రంట్ రైట్, ఫ్రంట్ లెఫ్ట్, ఫ్రంట్ రైట్ అండి, సరౌండ్ లెఫ్ట్, సరౌండ్ రైట్, ఓకేనా. ఈ ఫ్రంట్ లెఫ్ట్, ఫ్రంట్ రైట్ కామన్గానే పెట్టుకోవడమే. సరౌండ్ లెఫ్ట్, సరౌండ్ రైట్. ఫ్రంట్ లెఫ్ట్ రైట్ అంటే జనరల్గా మనకి టీవీ పక్కన రైట్ లెఫ్ట్ స్పీకర్స్ అండి. సరౌండ్ రైట్, సరౌండ్ లెఫ్ట్ అంటే మన బ్యాక్ సైడ్ వచ్చే స్పీకర్స్ ఇవి. బ్యాక్ సైడ్లో సరౌండ్ లెఫ్ట్ అంటే జనరల్గా మన బ్యాక్ సైడ్ వచ్చి రైట్ లెఫ్ట్ స్పీకర్స్. ఇందులో ఏంటంటే మనకు సరౌండింగ్ ఎఫెక్ట్ వస్తుంది. ఫ్రంట్ లెఫ్ట్ రైట్లో టోటల్గా మనకు మెయిన్ మ్యూజిక్ అనేది మొత్తం టోటల్ ఫ్రంట్ లెఫ్ట్ రైట్లోనే వస్తుంది, ఓకేనా. ఇక్కడ వచ్చేసి సెంటర్, సబూఫర్ అని 2 ఇచ్చాం కదా. నేనేం చేశానంటే ఇది 5.2 యాంప్లిఫైర్ కదా, ఇందులో వచ్చేసి నేను 2కి సబూఫర్ ఇచ్చేసాను. ఈ క్యాబినెట్లో మనకి ఏంటంటే ఇలాంటి బనానా సాకెట్ కూడా ఇస్తాడు, నేను ఇక్కడైతే సెంటర్ ఇచ్చేసాను, ఓకేనా. మళ్ళీ సబూఫర్కి సపరేట్గా అక్కడ పోకుండా 2 సబూఫర్లు ఇక్కడ ఇచ్చేసాను. ప్రొటెక్షన్ బోర్డ్ అయితే నేను 6 ఛానల్ ప్రొటెక్షన్ బోర్డు ఉంటుంది ఇందులో, అవి ఏం చేసాను 6 ఛానల్కి ఇచ్చేసాను. సెంటర్ ఒక్కదానికి నేను ప్రొటెక్షన్ కంట్రోల్ ఇవ్వలేదు, ఓకేనా. ఇప్పుడు ఈ స్పీకర్ ఇన్పుట్స్ అయితే, స్పీకర్ అవుట్పుట్స్ అయితే ఇవ్వండి. ఇటు సైడ్ వచ్చేసి మనకి ఇది ఫ్యూజ్ కంట్రోల్ అండి. ఇది ఫ్యూజ్ కంట్రోల్ యాజ్ యూజువల్గా మనం ఒక 2 కానీ 3 amps ఫ్యూజ్ అయితే నేను ఇందులో వేసాను. ఇది వచ్చేసి మనకి పవర్ కేబుల్. ఇటు వచ్చేసి ఎగ్జాస్ట్ ఫ్యాన్ అండి. ఇది నేనేం చేశానంటే లోపల సైడ్ డైరెక్షన్ పెట్టాను, ఓకేనా, ఎందుకంటే ఇంటర్నల్ కూలింగ్ కోసం నాకు, ఓకేనా. ఇటు సైడ్ వచ్చేసి మనకి ఇది హెచ్డి రష్ కటింగ్ అండి. హెచ్డి రష్ ఆడియో బోర్డ్స్ అని మీకు జనరల్గా దొరుకుతాయి. ఈ క్యాబినెట్ అనేది మనకి 2కి సపోర్ట్ చేస్తుంది. హెచ్డి రష్ ఉంది, ఈ ఫ్యూటెక్ బోర్డు కూడా సపోర్ట్ చేసేటట్టు తయారు చేశారు, ఓకేనా. ప్రస్తుతం మనం ఇది వాడట్లేదు, ఫ్యూటెక్ బోర్డు వాడుతున్నాం కాబట్టి అది యూజ్ చేసాం. ఇది డమ్మీ అనమాట, ఓకేనా. ఇక్కడ వచ్చేసి మనకి 5 ఛానల్ ఇన్పుట్స్ అండి, 5 ఛానల్ ఇండివిజువల్ ఇన్పుట్స్. ఇది మనకి ఇప్పుడు ఆల్రెడీ డికోడర్ బోర్డు ద్వారా ఒక అవుట్పుట్ పోతుంది కాబట్టి ఈ 5 ఛానల్ ఇన్పుట్స్ అక్కడ నుంచి మనం సోర్స్ తీసుకున్నాం కాబట్టి ఇది డమ్మీగానే ఉంటుంది. మనకు ఒకవేళ అది 6 ఛానల్ ఇన్పుట్స్ కూడా కావాలంటే ఒక స్విచ్చింగ్ చేసుకొని మనం పెట్టుకోవచ్చు. ఇది వాడచ్చు, డికోడర్ ద్వారా కూడా వాడచ్చు, ఓకేనా. అందుకే ఇది డమ్మీ అనమాట. ఇటు సైడ్ వచ్చేసి నేను ఇది జనరల్గా ఆక్స్ ఇన్పుట్స్. ఇప్పుడు ఈ రిమోట్ కిట్కి వచ్చేసి స్పెషల్గా 3 ఆక్స్ ఇన్పుట్స్ అయితే వచ్చాయి. ఇప్పుడు ఈ ఫస్ట్ 2 నేను టీవీ అనే ఆప్షన్ దగ్గర ఈ ఫస్ట్ 2 నేను ఏం చేశాను అంటే ఈ రిమోట్ కిట్లో ఇప్పుడు జనరల్గా మన డికోడర్ బోర్డు ఉంది కదా, ఈ డికోడర్ బోర్డులో ఆక్స్ ఇన్పుట్ కూడా ఉంటుంది.
ఆక్స్ ఇన్పుట్కి అయితే ఇది ఇచ్చుకున్నాను. అందులో ఏమొస్తుందంటే మనకి ప్రొలాజిక్ 2 సపోర్ట్ అయితే ఉంటుంది. ఓకేనా, డికోడర్ ద్వారా. ఇది ఒక్కటైతే మనం డికోడర్కి ఇచ్చాము డైరెక్ట్ ఆక్స్. ఈ రెండు వచ్చేసి మనం రిమోట్ కిట్కి ఇచ్చాము. ఇదైతే ప్రొలాజిక్ సపోర్ట్ వస్తుంది. ఇది డైరెక్ట్ డాల్బీ ప్రొలాజిక్ 2 ఆప్షన్ ఉంటుంది, అది సపోర్ట్ చేస్తుంది డికోడర్ ద్వారా. ఇది నార్మల్ ప్రొలాజిక్లో వస్తుంది. ఓకేనా, ఇది ఆక్స్ 2, ఇది ఆక్స్ 3 అండి. ఓకేనా, ఇక్కడికి వచ్చేసి ఆక్స్ ఇన్పుట్స్. ఇది వచ్చేసి మనకి ఫ్యూటెక్ FT003 బోర్డ్ అనేది ఇక్కడ మనం పెట్టుకున్నామండి. జనరల్గా మనం ఇది స్విచ్చింగ్ ద్వారా ఇక్కడ ఒక స్విచ్ అనేది ఇస్తాడు, దీని ద్వారా మనం కంట్రోల్ చేయొచ్చు. ఇప్పుడు నేను దీన్ని ఏం చేశాను అంటే రిమోట్ ద్వారా దీన్ని పేర్ చేసేసుకోవచ్చు. ఈ బటన్ ఊకే మనం వచ్చి ప్రెస్ చేయకుండా రిమోట్లోనే మనం సెలెక్ట్ చేసేసుకోవచ్చు. దాని ద్వారా నేను పేర్ చేసుకున్నాను, మనకు అక్కడ నుంచి ఆపరేట్ అయిపోతుంది ఇదంతా. ఇందులో వచ్చినట్టయితే మనకి ఇక్కడ ఆప్టికల్ ఆప్షన్ ఉంది, కోయాక్సిల్ ఆప్షన్ ఉంది, HDMI. ఇవి 3 ఇన్పుట్సే అండి. ఇందులో ఇన్పుట్ అయ్యాకనే మనకి 5.1 అనేది డివైడ్ అవుతుంది. ఓకేనా, ఈ బ్యాక్ సైడ్ వచ్చేసేటే ఇదండి. నేను ఒకసారి మీకు ఇంటర్నల్ వ్యూ కూడా ఒకసారి చూపిస్తాను, ఒకసారి చూడండి డీటెయిల్గా. ఇప్పుడు ఇంటర్నల్గా మనం వచ్చేసినట్టయితే ఒక్కసారి నేను మీకు చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి ఇది ఎన్కోడర్ అండి. ఓకేనా, అదే మీకు చెప్పాను కదా ముందు, రోటరీ ఎన్కోడర్. ఇది వచ్చేసి VU మీటర్ అండి, అదే LEDకి సంబంధించి పాటకు తగ్గట్టు పాట ప్లే, ఇది లైటింగ్ ప్లే అవుతుందిగా అది. ఇది వచ్చేసి మన జెమ్టెక్ రిమోట్ కిట్ అండి. ఇది మెయిన్ యూనిట్ అనమాట, మెయిన్ కంట్రోలింగ్ అంతా ఇక్కడ నుంచే అవుతుంది. ఇది వచ్చేసి ఆడియో ప్రాసెసింగ్ యూనిట్. ఓకేనా, ఇక్కడ ఆడియో అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడ దీని ద్వారా మనకి ఆడియో అనేది కంట్రోల్ అవుతుంది. చిప్, మెయిన్ ఆడియో ప్రాసెసర్ చిప్ వచ్చి కింద సైడ్ ఉంటుంది, SMD/IC ఉంటుంది అది. ఓకేనా, మెయిన్ దీని ద్వారా మనకు కంట్రోల్ అవుతుంది. ఇది ఇన్బిల్ట్ మనకి బ్లూటూత్ ద్వారా వచ్చింది కాబట్టి మనకి ఇక్కడ ఇది చిప్ వచ్చేసి మెయిన్ బ్లూటూత్ చిప్ ప్లస్ FM ప్లస్ ఇది ఆక్స్ అండ్ అది ఉంది కదా మనకి పెన్ డ్రైవ్. ఓకే, ఈ 4 ఆప్షన్స్ కోసం ఈ చిప్ అయితే ఇస్తాడు. ప్లస్ ఇక్కడ మనకి ఇక్కడ వచ్చేసి బ్లూటూత్ యాంటీనా అయితే ఇక్కడ ఇచ్చాడు మనకి. ఓకేనా, అలాగే కింద FM యాంటీనా కూడా ఉంటుంది. FM ఈ కాలంలో ఎవరు వినట్లేదు కాబట్టి నేను యాంటీనా అయితే పెట్టలేదు, కస్టమర్ అడిగితే మనం పెడతాము. ఓకేనా, FM కూడా బాగా వస్తుంది ఇందులో. ఓకే, ఇప్పుడు రిమోట్ కిట్కి వచ్చేది అది. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి మనకి సబ్వూఫర్ కంట్రోల్ అండి. ఓకేనా, సబ్వూఫర్ కంట్రోల్, దానికి సంబంధించిన క్రాస్ ఓవర్ బోర్డ్. జనరల్గా మనకి సబ్వూఫర్ క్రాస్ ఓవరింగ్ అయితే ఈ బోర్డులో సరిపోతుందండి. ఇందులో కూడా మనకు ఒక గెయిన్ కంట్రోల్ ఇస్తాడు. ఇక్కడ చూడండి, ఇది సబ్వూఫర్ గెయిన్ కోసం కంట్రోల్ ఇచ్చాడు. ఇది సరిపోతుంది మనకి. వీళ్ళు ఏంటంటే ఫ్రీక్వెన్సీ అని ఇచ్చారు కదా, ఇది గెయిన్ యాక్చువల్గా. ఇప్పుడు ఏంటంటే మనకి ఇది సరిపోతుంది ఇందులో. ఇది కాకుండా మనకి ఎక్స్ట్రా కావాలి అని కూడా ఇట్లా వేసుకుంటాం. ఇప్పుడు కస్టమర్కి ఏంటంటే కొద్దిగా ఎక్స్ట్రా కావాలి, నాకు గెయినర్ బోర్డ్ అయితే పెట్టండి అని చెప్తే నేను సబ్వూఫర్ గెయినర్ బోర్డ్ కూడా ఒకటి పెట్టాను. గెయినర్ బోర్డ్ అంటే ఇది సబ్వూఫర్ క్రాస్ ఓవరింగ్ బోర్డే. ఏంటంటే ఇక్కడ నుంచి ఇంకా బూస్టప్ అయ్యి ఇంకా కొద్దిగా సబ్ క్రాస్ ఓవరింగ్ అనేది పెరుగుతుంది, ఇంకా స్మూత్నెస్ అనేది పెరిగిపోతుంది ఇందులో. దానికోసం ఈ క్రాస్ ఓవర్ బోర్డ్. ఓకేనా, ఇక్కడికి వచ్చేసి ఇది. ఇప్పుడు ఇటు సైడ్ మనం చూసినట్టయితే ఇప్పుడు జనరల్గా ఇవి ట్రాన్స్ఫార్మర్స్ అండి, 2 ట్రాన్స్ఫార్మర్స్. ఆల్రెడీ ఆ యాంప్లిఫైర్లో చూసాం కదా మనం, మహారాజా ట్రాన్స్ఫార్మర్స్ అండి. ఇది వచ్చేసి మన సబ్వూఫర్కి అయితే వాడాము. ఈ 4 కెపాసిటర్స్ ఈ సబ్వూఫర్ 2 ఛానల్కి మనం ఇదైతే వాడాము. ఇది ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్ వచ్చేసి 24/024 5 amps ట్రాన్స్ఫార్మర్ అండి. ఓకేనా, ఇది కూడా సేమ్ అంతే. ఇది వచ్చేసి నేను 5 ఛానల్ ఆడియో బోర్డ్కి అయితే వాడాను. ఇక్కడికి వచ్చేసి నేను 2 కెపాసిటర్ కొద్దిగా హెవీ తీసుకున్నాను. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకి ఆడియో బోర్డ్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి మోనో సబ్వూఫర్ బోర్డ్, 4 FET మోనో సబ్వూఫర్ బోర్డు. ఇది కూడా అంతే, ఈ 2 ఛానల్ అండి, 5.2 ఛానల్ కదా, ఇది 2 సబ్వూఫర్ అనమాట. ఇక్కడ వచ్చేసినట్టయితే మనకి ఇది 10 FET ఆడియో బోర్డ్ అండి. 10 FET సింగిల్ ఛానల్స్ అనమాట. ఒక్కో ఛానల్కి వచ్చేసి 2 FETs ఉంటాయి, అలాగే 10 FETs ఉంటుంది ఇందులో. ఇది మిగతా 5 ఛానల్స్ కోసం అయితే మనం ఈ ఆడియో బోర్డ్ అయితే ఉంది. ఓకేనా, ఇప్పుడు మనం ఇందులో వచ్చేసి ఒక్క నిమిషం, ఇప్పుడు ఇక్కడ ప్రొటెక్షన్ బోర్డ్ అయితే మనం ఇచ్చాను, చూసారు కదా, 6 ఛానల్ ప్రొటెక్షన్ బోర్డ్ అంటే నేను కొద్దిగా ప్లేసింగ్ నీట్గా ఉండాలని చెప్పి ఇక్కడ ఫిట్టింగ్ చేసేసుకున్నాను స్పీకర్ సాకెట్స్ ముందే. ఓకేనా, మనకి ఏంటంటే కొద్దిగా స్పేస్ కూడా ఆక్యుపై చేయడం తగ్గుతుంది ఆ టైంలో. ఓకే కదా, ఇప్పుడు అలాగే ఈ స్పీకర్ సాకెట్స్కి వెనక నుంచి లోపల ఈ ప్రొటెక్షన్ బోర్డ్ నుంచి వైర్స్ వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఎగ్జాస్ట్ ఫ్యాన్ అండి. ఇది ఏం చేశానంటే నేను హీట్ సింక్ ఇచ్చాను, ప్లస్ పాట మోగినప్పుడల్లా ఇది హీట్ అవుతూ ఉంటుంది. అల్యూమినియం ఏంటంటే జనరల్గా హీట్ని తొందరగా అబ్జర్వ్ చేస్తుంది, కూల్ని త్వరగా అబ్జర్వ్ చేస్తుంది. దానికోసం మనం కూలింగ్ కోసం ఫ్యాన్ పెట్టాం. ఇప్పుడు ఇది దీని డైరెక్షన్లో ఉంది కాబట్టి తొందరగా కూల్ అయిపోతుంది మనకి. ఇది 5 ఛానల్కి ఇది పెట్టాను. ఇక్కడ 2 సబ్వూఫర్లకి ఇది కూడా సేమ్ హీట్ సింక్ డైరెక్షన్లో పెట్టేస్తుంది. దీని ద్వారా ఏంటంటే మనకు కూలింగ్ త్వరగా అయిపోతూ ఉంటుంది, ప్లస్ యాంప్లిఫైర్ బోర్డు మీద కూడా లోడ్ ఎక్కువ పడదు. ఓకేనా, ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి అయితే ఇది ఆడియో బోర్డుకి రిలేటెడ్గా అయితే ఇవ్వండి. ఇప్పుడు ఈ డికోడర్ బోర్డులో వచ్చేసి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి ఒక విషయం. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు మనకు బ్లూ లైట్ అయితే బ్లింక్ అవుతుంది, అంటే ఇది మనకి పవర్ ఆన్లో ఉన్నట్టు. బ్లూ అండ్ రెడ్ లైట్ బ్లింక్ అవుతున్నాయి, మనకి పవర్ ఆన్ అయినట్టు. ఇప్పుడు స్టేటస్ యాక్టివ్లో ఉన్నట్టు, ఇప్పుడు స్టేటస్ లైట్ యాక్టివ్లో ఉన్నట్టు. ఇది యాక్టివ్లో లేనప్పుడు ఏమవుతుందంటే అది బ్లింక్ అవ్వదు మనకి.
ఇప్పుడు అలాగే ఇప్పుడు ఇక్కడ PCM DD DTS అని ఉంది. జనరల్గా మనం ఇక్కడ HDMI కానీ ఆప్టికల్ నుంచి ఆడియో సోర్స్ తీసుకున్నప్పుడు PCM అనేది ఏంటంటే మనకి ఆక్స్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు PCM ప్రోలాజిక్ మోడ్లో వస్తుంది. అప్పుడు ఈ PCM లైట్ అనేది వెలుగుతుంది. DD అనేది డాల్బీ డిజిటల్ అండి. డాల్బీ డిజిటల్ సోర్స్ ఉన్నప్పుడు మనకంటే ఇప్పుడు జనరల్గా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ద్వారా డాల్బీ డిజిటల్ ఇన్పుట్ మనకి ఇక్కడ ఈ బోర్డులోకి ఇన్పుట్ అవుతే అప్పుడు ఈ డాల్బీ డిజిటల్ అనేది వస్తుంది. అంటే జెన్యూన్ డాల్బీ డిజిటల్ ఇన్పుట్ వచ్చినప్పుడు ఈ DTS అనేది ఏంటంటే అలాగే DTS ఫార్మాట్ కూడా జెన్యూన్ DTS ఫార్మాట్ వచ్చినప్పుడు ఈ DTS లైట్ అనేది వెలుగుతుంది. అలా ఈ 3 ఇండికేషన్ లైట్లు ఉంటే అది మనకి ఇన్పుట్ ఇచ్చినప్పుడు వస్తుంది. మనం ఈ డికోడర్ బోర్డు గురించి రిమోట్ కిట్ బోర్డు గురించి నేను వీడియోస్ అయితే చేశానండి. అది కూడా పోస్ట్ చేశాను. దాని గురించి మీరు చూడండి. దాని చెకింగ్ వీడియోస్ కూడా నేను పెడతాను కుదిరితే, ఓకేనా. దీని గురించి అయితే ఎక్స్ప్లెనేషన్ నేను వీడియోస్ చేశాను, అది కూడా పోస్ట్ చేశాను, అప్పుడు చూడండి. ప్లస్ ఇంకా ఇందులో మనం ఒకసారి వైరింగ్ చూసుకొని నేను డిఫరెంట్గా కొద్దిగా ఈ యాంప్లిఫైర్ కోసమే డిఫరెంట్గా ట్రై చేశాను. మీకు వైరింగ్ ఎలా నచ్చిందో కమెంట్స్లో ఒకసారి మనకు చెప్పండి. మెయిన్ ఏంటంటే వైరింగే అండి. మెయిన్ ఈ యాంప్లిఫైర్లకు ప్రాణం. వైరింగ్ ఎంత నీట్గా ఉంటే అప్పుడు మనకు హమ్మింగ్ నాయిసెస్ కూడా తగ్గుతుంది. ప్లస్ పవర్ సోర్సెస్ కూడా కరెక్ట్ ఉండాలి. ఒకటే పవర్ సోర్స్ నుంచి అన్నీ తీసుకోవడం కూడా కరెక్ట్ కాదు. దానివల్ల మనకు హమ్మింగ్ ఇష్యూస్ అనేది పెరిగిపోతూ ఉంటాయి, ఓకేనా. ప్లస్ ఎప్పుడైనా మీరు యాంప్లిఫైర్ చేస్తే కంపల్సరీ కొద్దిగా ఎక్స్పీరియన్స్డ్ టెక్నీషియన్స్నే కన్సిడర్ చేయండి, లేటెస్ట్ కాకుండా. ఏంటంటే వాళ్ళు కొద్దిగా మీకు ఏమన్నా సజెషన్స్ ఉన్నా చెప్తారు, ప్లస్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమంటే సాల్వ్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రస్తుతానికి ఈ యాంప్లిఫైర్ గురించి అయితే ఇది దీని ఎక్స్ప్లెనేషన్ ఒకసారి నేను దీన్ని మీకు ఓవర్ వ్యూ అయితే చూపిస్తాను, ఒకసారి చూడండి. చూశారు కదండి మన ఎక్స్ప్లెనేషన్. మీకు మన ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చుతున్నట్టయితే ఒక లైక్ వేసుకోండి. మనకి కంపల్సరీ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ప్లస్ మీరు మన ప్రీవియస్ వీడియో మాన్యువల్ యాంప్లిఫైర్ నుంచి దీని ట్రాన్సిషన్ అయితే చూశారు. మీకు ఈ డిజిటల్ యాంప్ కూడా నచ్చిందా లేదా అనేది మనకి కమెంట్స్లో తెలియజేయండి. అలాగే మీ సపోర్ట్ అనేది మాకు ఎప్పటికీ ఉండాలి. ఇలాగే మనం ఇన్ఫర్మేషనల్ వీడియోస్ మన ఛానల్లో ఇంకా తెస్తూ ఉంటాను. అలాగే యాంప్లిఫైర్స్ అనే కాదు, బాక్సులలో కూడా వెరైటీస్ ఉన్నాయి. నేను మీకు 5.1 ప్యాకేజ్ కానీ ఈ టోటల్ ప్యాకేజ్ అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో నేను మీకు తయారు చేసి చూపిస్తాను. మనకు ఒక ఆర్డర్ అయితే వచ్చింది గోదావరి గారి నుంచి. నేను మీకు అది రెడీ చేశాక నేను మీకు చూపిస్తాను. ఆ వీడియో కూడా బాగుంటుందండి. జనరల్గా ఏంటంటే మన వీడియోస్ అనేది కొద్దిగా లెంతీ అవుతున్నాయి, ఏమనుకోకండి. ఎందుకంటే మన ఎక్స్ప్లెనేషన్ కూడా అంత ఉంటుంది, అందులో మ్యాటర్ కూడా అంత ఉంటుంది కాబట్టి ఎక్స్ప్లెనేషన్ అయితే అంత అవుతుంది. మన ఛానల్ని అయితే సపోర్ట్ చేస్తూ ఉండండి. అలాగే మన ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజెస్ని కూడా ఫాలో కండి. థ్యాంక్ యూ అండి. సైనింగ్ ఆఫ్ విక్రమ్.